రైట్ ఇక వరంగల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ పోలింగ్ అయితే మొదలైపోయింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా మొదలవుతున్న పరిస్థితి. వరంగల్లో మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ చెప్పండి, వరంగల్లో పోలింగ్ మొదలైపోయిందా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? నీలిమ, కొద్దిసేపటి క్రితమే సరిగ్గా 7 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇవాళ 27 మండలాల్లో ఉన్నటువంటి 508 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మనం చూస్తున్నాం, ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా చలి తీవ్రతకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఓటర్లు మొత్తం బారులు తీరుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఓట్లు వేసేందుకు ఇక్కడ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బంది ఉదయం నుంచే ఏర్పాట్లు చేశారు. అన్ని పోలీసుల బందోబస్తు కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 564 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 56 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అవి పోను మిగిలిన 508 జీపీలకు ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. బరిలో సర్పంచ్ అభ్యర్థుల బరిలో మొత్తం 1686 మంది బరిలో ఉన్నారు. మొత్తం వార్డుల విషయానికి వస్తే 4937 వార్డులకు గాను 917 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 4020 వార్డులకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డుల బరిలో 9888 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని ఇవాళ పరీక్షించుకోబోతున్నారు. మొత్తం కూడా ఇక్కడ మనం తొర్రూరుకు సంబంధించి తొర్రూరు మండలంలో ఉన్నటువంటి అమ్మాపురం పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు ముగ్గురు పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ పేర్లను కానీ వివరాలను కానీ వాళ్ళ గుర్తులను కానీ ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. మనం అభ్యర్థులు ఓటింగ్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చూడవచ్చు. సిబ్బంది ఓటర్లకు సంబంధించినటువంటి స్లిప్లను పరీక్ష చేసి టిక్ చేసి ఓటింగ్కు జరగడానికి వాళ్ళందరినీ కూడా ఎవరెవరు ఓటర్లు వస్తున్నారు, ఇటువైపు ఏజెంట్లు ఉన్నారు, అటువైపు పోలింగ్ సిబ్బంది ఉన్నారు. మొత్తం కూడా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ 27 మండలాల్లో ఉన్నటువంటి 508 పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మనం చూస్తున్నాం, పోలింగ్ క్రమక్రమంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే అయితే ప్రారంభమైనప్పుడు కొంత జనం తక్కువగా ఉండే, కానీ ఇప్పుడు మనం చూడవచ్చు బార్లు తీరుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా మనకు రద్దీ కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచే ఇక్కడ ఓటర్లు బార్లు తీరుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓటర్లకు సంబంధించినటువంటి విషయాలు కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయండి ఏర్పాట్లు? బాగున్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారో మీరు? ఎన్నో వార్డులో? మేము అమ్మాపురం సబ్ డివిజన్ కొత్తగూడెం, మీది 4వ వార్డుకి వచ్చాము. పే స్లిప్లు ఇచ్చే కాడ ఇవన్నీ అంటే ఇక్కడ ఇచ్చే కాడ పోలింగ్ స్లిప్లు ఇచ్చే కాడ అంతా బాగా ఏర్పాటు చేశారండి. మాది కొత్తగూడెం అండి, 3వ వార్డు నుంచి మాది ఓటు. స్లిప్లు అన్నీ బాగానే ఇచ్చారు, అంతా బాగానే చూసుకున్నారు. ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు, ఇటు పోలింగ్ సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ముందుగానే వీళ్ళకందరికీ కూడా స్లిప్పులు ఇచ్చారు. పోలింగ్ స్లిప్పులు వాళ్ళకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులో వాళ్ళకు నెంబర్లు చూసుకునేటువంటి వీలుగా వాళ్ళకు స్లిప్పులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి మొదట ఉంగరం గుర్తు, తర్వాత వచ్చినటువంటి అభ్యర్థికి కత్తెర గుర్తు, ఇలా బ్యాట్ గుర్తు, ఫుట్బాల్ గుర్తు, వరుసగా మనం గుర్తులను కూడా ఇక్కడ అంటించారు. ఓటరు ఈజీ తమ చూసుకునేందుకు తమకు వచ్చేటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చినటువంటి అభ్యర్థుల పేర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తు, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మొదట ఉంగరం గుర్తు, తర్వాత కత్తెర గుర్తు, తర్వాత బ్యాట్ గుర్తు, ఫుట్బాల్ గుర్తు, ఇట్లా వరుసగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్ళు కేటాయించినటువంటి గుర్తులు ఉన్నాయి. తర్వాత వీళ్ళ విషయానికి వస్తే, వార్డుల విషయానికి వస్తే గౌను, గ్యాస్ పొయ్యి, ఇలా ఈ విధంగా రకరకాలైనటువంటి వస్తువులకు సంబంధించినటువంటి గుర్తులను అయితే ఇచ్చారు. ముందుగానే అలర్ట్ చేశారు, సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేసి వాళ్ళకు బ్యాలెట్ పత్రాలు 2 రోజుల క్రితం మొత్తం కూడా బ్యాలెట్ పత్రాలు, బాక్సులు అన్నీ కూడా పంపిణీ చేసిన తర్వాత పోలింగ్ కేంద్రాలకు నిన్న సాయంత్రమే సిబ్బంది చేరుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని ఇవాళ పరిశీలన చేసినట్లయితే కొన్ని క్రిటికల్ గ్రామాలు ఉన్నాయి. ఇటు తొర్రూరు డివిజన్లో కావచ్చు, అటు వరంగల్ గీసుగొండ ప్రాంతంలో కావచ్చు, కొన్ని క్రిటికల్ గ్రామాల్లో అదనపు భద్రతను మోహరించారు. వరంగల్ విషయానికి వస్తే ఇటు గీసుగొండ ప్రాంతంలో ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రత్యర్థులు, తర్వాత వాళ్లకు ఇటు కొండా వర్గం కావచ్చు, కొండా వర్గంలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, అటు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొంత వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గొడవలు అయ్యేటువంటి
జరిగేటువంటి అవకాశం ఉండడంతో కొంత భద్రతను అదనంగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో దాట్ల గ్రామంలో కొంత సమస్యాత్మక ప్రాంతంగా ఉంటుంది. దాట్ల గ్రామంలో కూడా అదనపు బలగాలను మోహరించారు. పోలీసు భద్రతా బలగాలు కూడా మాక్ డ్రిల్ చేసినటువంటి పరిస్థితులు అక్కడ కనిపించాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ 508 గ్రామ పంచాయతీలు పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. నీలిమ. రైట్.